హలో అండి. వెల్కమ్ టు విశాలి వ్లాగ్స్. ఈరోజు మనం పొద్దున టిఫిన్ లాగా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా నైట్ టిఫిన్ లాగా తినడానికి ఈజీగా ఎటువంటి నానబెట్టడాలు రుబ్బటాలు లేకుండా ఈజీగా చేసి పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తినే స్పాంజ్ దోశ, ఇన్స్టెంట్ దోశ. ఇది 15-20 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు. పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడైనా, ఈవినింగ్ వచ్చిన తర్వాత లేట్ అయిపోతే అప్పటికప్పుడు చేసుకోవాలంటే, రెగ్యులర్ టిఫిన్ లాగా కాకుండా వెరైటీగా చేసుకోవాలంటే ఒకసారి ట్రై చేయండి. చాలా సాఫ్ట్‌గా స్పాంజ్ లాగా ఉంటాయి దోసలు. టేస్ట్ కూడా చాలా బావుంటాయి. ముందుగా ఒక గిన్నె తీసుకొని, ఒక కప్పు అటుకులు, ఒక కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ తీసుకొని, అందులో ఒక కప్పు పెరుగేసుకోవాలి. 3 ఒక్కొక్క కప్పు బొంబాయి రవ్వ, అటుకులు, పెరుగు 3 వేసుకొని, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది మొత్తం బాగా కలవాలి. కలిసిన తర్వాత అటుకులు, బొంబాయి రవ్వ, పెరుగు 3 కలిపి మూత పెట్టి ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ నాననియాలి. అటుకులు, రవ్వ బాగా నానతాయి పెరుగులో. నానిన తర్వాత సరిపడ నీళ్లు పోసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటే కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ నానిన తర్వాత ఇగోండి మూత పెట్టి పెట్టాము. ఒక 15 మినిట్స్ అయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ గిన్నె తీసుకుని, మిక్సీ గిన్నెలోకి ఈ అటుకులు, బొంబాయి రవ్వ, పెరుగు మిశ్రమాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దోసల పిండిలాగా మెత్తగా రుబ్బుకోవాలి. ప్రాసెస్ చాలా ఈజీ అండి. 10-15 మినిట్స్లో రెడీ అయిపోతుంది. వెరైటీగా ఎప్పుడైనా చేసుకోవాలన్నా, పిల్లలకి ఎప్పుడూ చేసే ఇడ్లీ దోశలు కాకుండా స్పెషల్గా దోశలాగా చేయాలంటే ఇది చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. స్పాంజ్ లాగా మెత్తగా ఉంటాయి దోశలు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇట్లా మిక్సీలో ఈ విధంగా దోశల పిండిలాగా మెత్తగా పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నేను. రుచికి సరిపడ సాల్ట్, ఒక పావు టీ స్పూన్ వంట సోడా, తినే సోడా అంటారు కదా, ఒక పావు టీ స్పూన్ వంట సోడా, అలాగే ఒక అర స్పూను జీలకర్ర 3 వేసి, హాఫ్ స్పూన్ జీలకర్ర 3 వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5-10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోండి. కొంచెం సోడా కలిపాం కదా, ఫెర్మెంటేషన్ కొంచెం బాగా కలిసి ఫెర్మెంట్ అవుతుంది పిండి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుని మూత పెట్టి ఇట్లా పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టి, పెనం వేడెక్కిన తర్వాత ఇట్లా కొంచెం లావుగా ఊతప్పంలాగా వేసుకోవాలి. సన్నగా పలుచగా దోశలాగా వేసుకుంటే కొంచెం గట్టిగా అవుతాయి. ఇట్లా ఊతప్పంలాగా చిన్నగా కొంచెం మందంగా వేసుకుని ఒక చెంచాడు నూనె వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ పైన ఒక 3-4 మినిట్స్ కాలనియాలి. మీడియం ఫ్లేమ్, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 మినిట్స్ కాలిన తర్వాత మూత తీసి, చూసారా రెడ్గా మంచిగా కాలింది బ్యాక్ సైడ్. దాన్ని ఇప్పుడు వెనక్కి తిప్పి ఒకసారి రెండో సైడ్ కూడా కొంచెం కాలిన తర్వాత తీసేయాలి. రెండో సైడ్ కూడా కాలిన తర్వాత తీసి మళ్ళీ మిగిలిన పిండిని కూడా ఇట్లాగే దోశలు వేసుకుని, కొంచెం రెండో సైడ్ కూడా కాలింది, ఇప్పుడు తీసి వేరే ప్లేట్లోకి తీసుకుని మిగిలిన పిండిని కూడా ఒక్కొక్కటిగా వేసుకుని 3-4 మినిట్స్ కాలనిచ్చి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని ఒక 3-4 మినిట్స్ కాలిన తర్వాత అవసరాన్ని బట్టి రెండో సైడ్ కూడా మార్చుకుని అన్నీ తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ నుంచి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మూత పెట్టి 3-4 మినిట్స్ అట్లా కాలనియాలి. ఇది చేసుకునే ప్రాసెస్ చాలా ఈజీ అండి. అప్పటికప్పుడు చేసుకోవాలి, టైం లేదు, ఆఫీస్కి వెళ్ళటానికి, లేదంటే పిల్లలకి స్కూల్లో లంచ్ బాక్స్లో ఏం చేయడానికి లేకపోతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీనికి నానబెట్టి పిండి రుబ్బుకోవటాలు పెద్దగా ఏమి ఉండదు. జస్ట్ ఒక 10-15 మినిట్స్ నానబెట్టి మిక్సీలో పట్టుకుంటే అయిపోతుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇగో ఇది మూడోది వేస్తున్నాము. ఇట్లా ఉన్న పిండి అంతా వేసుకోవాలి, ఎన్ని కావాలో అన్నీ వేసుకుని తీసేసుకొని ప్లేట్లోకి తీసుకుని, దీంతోపాటు కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది.
మేము కొబ్బరి చట్నీ చేసాము, చూడండి ఎట్లా ఉంటుందో. ఇట్లా అన్నీ వేసేసుకున్నామండి. చూడండి ఇగో ఇట్లా సాఫ్ట్గా మంచి ఇట్లా కన్నాలు కన్నాలు వస్తే మంచి సాఫ్ట్గా అయినట్టు చూడండి. ఇట్లా తుంపితే కూడా చాలా ఈజీగా ఇట్లా ముక్కలు అవుతాయి. చూడండి ఎంత కలర్ రెడ్డిష్ కలర్లో, చూడటానికి కూడా బాగుంటాయి. ఇట్లా సర్వింగ్ ప్లేట్లోకి పల్లీ చట్నీ, దోశలు చూడండి. దాన్ని తుంపితే స్పాంజ్ లాగా మంచి నీట్గా ఇట్లా వస్తుంది, స్మూత్గా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.